హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ మీ సిద్ధగమన సుదర్శన్. చేతులు లేకుండా కూడా విల్లును పట్టుకున్న వారు ఎవరైనా ఉంటారా? అది కూడా అద్భుతాలు సృష్టించేలా. అర్జున అవార్డు గెలిచేంతగా అంటే ఆమెకు ఎంత సంకల్ప బలం ఉండాలి. చేతులు లేకుండా కూడా విలువిద్యలో ఆరితీరిన క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకొని దేశానికి పథకాలు సాధించిన వీరవనిత గురించి తెలుసుకుంటే ప్రపంచం నివరపోవాల్సిందే. ఆమెనే పేరు శీతల్ దేవి. రెండు చేతులు లేకున్నా పట్టుదల ఆత్మవిశ్వాసంతో విలువిద్యలో అద్భుతాలు చేసి అర్జున అవార్డును అందుకున్న యువ సంచలనం ఆమె. జమ్మూ కాశ్మీర్కు చెందిన ఈ 17 ఏళ్ల యువతి జీవితం, ఆమె సాధించిన విజయాలు నిజానికి మనకందరికీ ఒక పాఠం అనుకోవాలి. శీతల్ దేవి జీవితం, ఆమె ఎదిగిన తీరు, ఆమెకు దొరికిన ప్రోత్సాహం, అర్జున అవార్డు వరకు ఆమె సాగించిన ప్రయాణం వరకు ఎలా సాగింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. శీతల్ దేవి పుట్టింది జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో. ఆమెకు పుట్టుకతోనే ఫోకోమోలియా అనే అరుదైన వ్యాధి వచ్చింది. అయితే దీనివల్ల ఆమెకు చేతులు లేవు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఉన్నవారు జీవితంలో నిరాశలో కూరుకుపోతారు. ఇంకా చాలామంది జీవితంపై ఆశలు కూడా వదిలేస్తారు. కానీ శీతల్ దేవి అలా ఎప్పుడూ చేయలేదు. చిన్నప్పటి నుండే ఆమెలో అసాధారణమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉండేవి. చేతులు లేకపోయినా ఆమె కాళ్లతో చెట్లపైకి ఎక్కడం, రోజువారీ పనులను అలవోకగా చేయడం నేర్చుకుంది. ఈ చిన్నప్పటి అనుభవమే ఆమెకు తెలియకుండానే భవిష్యత్తులో విలువిద్యలో విజయం సాధించడానికి అవసరమైన శరీర బలాన్ని, సమన్వయాన్ని అందించిందని చెప్పొచ్చు. శీతల్ దేవి జీవితంలో కీలకమైన మలుపు అంటే 2021లో జరిగిన ఘటన. ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఒక యువజన కార్యక్రమంలో ఆమె ప్రతిభను కోచ్లు అయిన అభిలాష్ చౌదరి, కుల్దీప్ వధ్వన్ కళ్ళలో పడింది. ఆమె ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూసిన వారు నిజానికి వారు ముగ్ధులైపోయారు. ఎలాగైనా ఆమె ప్రతిభ బయటికి తీసుకురావాలనే ఆలోచనతో మొదట్లో ఆమెకు కృత్రిమ చేతులు అమర్చాలని భావించారు. కానీ అది సాధ్యం కాదని వైద్యులు చెప్పడంతో అప్పుడు కోచ్ ఆమె కాళ్లతోనే విలువిద్య నేర్చుకోగలుగుతుందని భావించాడు. అయితే అమెరికన్ ఆర్చర్ మార్ట్ స్టడ్జ్మన్ కూడా చేతులు లేకుండా కాళ్లతో విలువిద్యలో రాణిస్తున్న విషయం వారికి స్ఫూర్తినిచ్చింది. శీతల్ దేవి కాళ్లతో విల్లును పట్టుకోవడం, బాణాన్ని సంధించడం నేర్చుకోవడం ప్రారంభించింది. అయితే ఇది అనుకున్నంత సులభం కాదని త్వరగానే అర్థమైంది వాళ్ళకి. విల్లును పట్టుకోవడానికి కాళ్లను ఉపయోగిస్తే శరీరం మొత్తం సమన్వయం చేసుకోవడం అవసరం. కాళ్లతో బాణం లాగేటప్పుడు శరీరం స్థిరంగా ఉండాలి. ఆమె ఈ ప్రక్రియలో ఎన్నో ఇబ్బందులు పడింది. కానీ ఆమె పట్టుదల, అంకితభావం ముందు అవన్నీ కూడా చాలా చిన్నవిగా అనిపించాయి. కోచ్ల శిక్షణ, ఆమె కఠోర సాధన, కుటుంబం అందించిన ప్రోత్సాహం ఆమెను విజయం వైపు నడిపించాయి. కఠోరమైన సాధన తర్వాత శీతల్ దేవి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 2022లో ఆమె మొదటిసారి జూనియర్ నేషనల్ గేమ్స్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఆమె ఇప్పుడు వెనుదిరిగి చూడలేదు. 2023లో చైనాలోని హంగ్జౌలో జరిగిన ఆసియా పారా గేమ్స్లో ఆమె అద్భుతమైన ప్రదర్శన కనబరిచి 2 బంగారు పతకాలు, 1 వెండి పతకాన్ని సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఈ విజయంతో ఆమె ప్రపంచ నెంబర్ 1 పారా ఆర్చర్గా నిలిచింది. అదే సంవత్సరం చెక్ రిపబ్లిక్లో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో కూడా ఆమె 1 వెండి పతకాన్ని గెలుచుకుంది. ఈ అద్భుతమైన విజయాలకు గుర్తింపుగా 2023 సంవత్సరానికి గాను శీతల్ దేవికి ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డు లభించింది. 2024 జనవరిలో రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తన చేతులతో అవార్డును అందుకోలేకపోయినా ఆమె కళ్ళల్లో కనిపించిన ఆత్మవిశ్వాసం, గర్వం దేశం ప్రజలందరినీ కదిలించింది. శీతల్ దేవి కేవలం ఒక పారా ఆర్చర్ మాత్రమే కాదు, ఆమె ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు నిలువుటద్దమని చెప్పాలి. ఆమె కథ కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చింది. అసాధ్యమనిపించే ఏ పనినైనా అంకితభావం, దృఢ సంకల్పంతో సాధించవచ్చని ఆమె నిరూపించింది. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించి దేశానికి మరిన్ని పథకాలు తీసుకురావాలని అందరం కోరుకుందాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, అంగవైకల్యం ఉన్న అన్నిటినీ జయించి అత్యున్నత పురస్కారం గెలుచుకోగలిగింది తను. కానీ అన్నీ సక్రమంగా ఉన్నా కూడా పట్టించుకొని వాళ్ళు ఖచ్చితంగా ఈమెను చూసైనా కాస్త ఆలోచనను మార్చుకోవాల్సిందే, ఆదర్శంగా తీసుకోవాల్సిందే. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.